తెలంగాణలో మరో 2.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 2000 చొప్పున రెండో విడత ఇళ్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టించాలనే గొప్ప లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణను పూరి గుడిసెలు లేకుండా ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 1వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2000 చొప్పున మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తొలి విడత ఇందిరమ్మ ఇళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీ నాటికి దాదాపుగా 1,00,000 ఇళ్లకు గృహ ప్రవేశాలు జరగాలని తేల్చి చెప్పింది. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లోని పేదలకు 1,00,000 ఇళ్లను కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని తీర్మానించింది. ఇదే సమయంలో కోలం ఆదివాసులకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కొఠారి గ్రామంలో సర్కార్ కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన సర్వేల ప్రకారం తెలంగాణలో 15,000 కుటుంబాలు ఇప్పటికే పూరి గుడిసెల్లో నివాసముంటున్నారని, వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసి పూర్తి కాక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. పునాదులు పూర్తయి గోడలు స్లాబ్లు వేయని ఇళ్లకు 3 లక్షల రూపాయలు, గోడలు పూర్తయి స్లాబులు వేయాల్సిన ఇళ్లకు 2 లక్షల చొప్పున అందిస్తామని తేల్చి చెప్పారు. ఇలాంటి ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయడానికి నియోజకవర్గానికి 500 ఇళ్లకు త్వరలోనే నిధులను మంజూరు చేస్తామని తేల్చి చెప్పారు. ఇక సొంత స్థలాలున్న వారికి 5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు, మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది, ఈ రెండో విడత ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2,000 ఇళ్లలో 1,500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి గతంలో ఇచ్చినట్లనే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాతయే ఉంటాయి. ప్రతి నియోజకవర్గానికి ఇస్తూ మిగిలిన 500 ఇళ్లు ఏవైతే ఉన్నాయో ఈ 500 ఇళ్లు గతంలో వివిధ కారణాల చేత ఈ వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్లు కానీ, గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్లు కానీ, లేకుండా ఎవరైనా బెనిఫిషరీ తను వ్యక్తిగతంగా ఇల్లు అన్కంప్లీట్ చేసిన వాళ్లు కానీ ఉండి ఉంటే, వారు నిరుపేదలై ఉండి ఉంటే, వారు యాజ్ పర్ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటే, అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్లకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణలో మరో 2.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 2,000 చొప్పున రెండో విడత ఇళ్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టించాలనే గొప్ప లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణను పూరి గుడిసెలు లేకుండా ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 1వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తొలి విడత ఇందిరమ్మ ఇళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి దాదాపు 1,00,000 ఇళ్లకు గృహ ప్రవేశాలు జరగాలని తేల్చి చెప్పింది. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లోని పేదలకు 1,00,000 ఇళ్లను కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది. అదే సమయంలో కోలం ఆదివాసులకు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం కొఠారి గ్రామంలో సర్కార్ కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన సర్వేల ప్రకారం తెలంగాణలో 15,000 కుటుంబాలు ఇప్పటికే గుడిసెల్లో నివాసముంటున్నారని, వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసి పూర్తి కాక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. పునాదులు పూర్తయి గోడలు స్లాబ్లు వేయని ఇళ్లకు 3 లక్షలు, గోడలు పూర్తయి స్లాబ్ వేయాల్సిన ఇళ్లకు 2 లక్షల చొప్పున అందిస్తామని తేల్చి చెప్పారు. ఇలాంటి ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయడానికి నియోజకవర్గానికి 500 ఇళ్లకు త్వరలోని నిధులను కేటాయిస్తామని తేల్చి చెప్పారు. ఇక సొంత స్థలాలున్న వారికి 5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది ఈ రెండో విడత ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2,000 ఇళ్లలో 1,500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి గతంలో ఇచ్చినట్లనే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాతయ్యే ఉంటాయి. ప్రతి నియోజకవర్గానికి ఇస్తూ మిగిలిన 500 ఇళ్లు ఏవైతే ఉన్నాయో ఈ 500 ఇళ్లు గతంలో ఈ వివిధ కారణాల చేత ఈ వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్లు కానీ, గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్లు కానీ, లేకుండా ఎవరైనా బెనిఫిషరీ తను వ్యక్తిగతంగా ఇల్లు అన్కంప్లీట్ చేసిన వాళ్లు కానీ ఉండి ఉంటే, వారు నిరుపేదలై ఉండి ఉంటే
వారు యాజ్ పర్ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.